12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకొని మన వాక్య భాగంలోకి వెళ్దామండి. అందరి నుంచి ఉందామండి. మెయిన్ టెక్స్ట్ మనం చదువుకున్నప్పుడు మనం ఉందాం. ఈ అలవాటు మనం చేసుకుందాము. నాతో కలిసి మీరు అందరూ చదవాల్సి కోరుచున్నాను. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరు తీశారండి. బైబిల్ గ్రంథము చేత పట్టుకుని చర్చికి వచ్చేవారు ఆశీర్వదింపబడిన వారండి. ప్రైజ్ ది లార్డ్. వారు అనేక సార్లు దేవుని చేత పిలువబడతారు. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నేను 1, 2, 3 అంటాను, మనం అందరం కలిసి చదువుతామండి. ఓకేనా? లెట్స్ గో. రెడీ? 1, 2, 3 గో. I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, acceptable unto God, which is your reasonable service. And be not be conformed to this world, but be ye transformed by the renewing of your mind, that you may prove what is the good and acceptable and perfect will of God. 3వ వచనం. For I say, through the grace given unto me, to every man that is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly, according as God hath dealt to every man the measure of faith. Hallelujah. That's good. సో ఇప్పుడు తెలుగులో చదువుతాను, అందరూ మళ్ళీ ఒకసారి చదువుతామండి. రెడీ? 1, 2, 3 అందరు నోరు అందరూ చదవాల్సిన కోరుచున్నాను. రెడీ? 1, 2, 3 గో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ది లార్డ్. అందుకు కూర్చుందామని. హల్లెలూయా. చెప్పండి. ప్రభు వారికి నోరున్నోళ్ళు అందరూ చేసి చెప్దామా? ప్రభు వారికి నా పట్ల ఒక దైవికమైన సంకల్పము కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరండి? హలో, నా వైపు చూడాలి. ప్రణీత నా వైపు చూడాలి. గ్రేసమ్ గారు నా వైపు చూడాలి. అందరూ నా వైపు చూడండి. నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, పక్కన ఆంటీ నా వైపు చూడమని చెప్పండి. ఓకే, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక ఉద్దేశంతో కలిగి వచ్చాడండి. ఎంతమంది భావిస్తున్నారు? లేదు, సరదాగా ఆయన మొత్తం సృష్టి అంతా సృష్టించాను కదా, వెళ్ళి సరదాగా నా పిల్లల్ని చూసొద్దామని వచ్చారా? లేకపోతే ఒక ఉద్దేశం కలిగి వచ్చారండి? హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావడానికి ఆయన కలిగి ఉన్న ఏకైక ఒక కారణం చెప్పండి. వాట్ ఈస్ ద రీజన్ దట్ జీసస్ హ్యాస్ టు కమ్ టు దిస్ వరల్డ్? ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ విషయాలు మర్చిపోకూడదు. యోహాను, డేవిడ్ వింటున్నారా? యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి ఒకటే కారణము. వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఒకసారి చూద్దామండి. అందరు చూద్దాం. ఇప్పుడు మీరు నన్ను కాదు, వాక్యం చూడండి. కొంతమంది అంటున్నారు నన్ను చూసిన వాక్యం చూసిన ఒకటే అన్నారు. ఎస్, ఆశీర్వదింపబడిన వారు మీరందరూ. యోహాను సువార్త 3వ అధ్యాయము. ఓకే ఫ్రెండ్, యూ కెన్ జస్ట్ టేక్ దిస్ బిహైండ్. యోహాను సువార్త అందరు తీసారండి. 3వ అధ్యాయము 16వ వచనము. జోనాథన్ తర్వాత రిపీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాన్సంట్రేట్ ఆన్ ది వర్డ్. హల్లెలూయా. అందరూ చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలండి. దేవుడు లోకమును ద్వేషించాడా, ప్రేమించాడా? లోకం అంటే మట్టి కాదో, లోకం అంటే మనుషులోయ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. ఈ వచనం మీద మన జీవితం కట్టేసుకోవచ్చు. హల్లెలూయా. సరే, ఈ లోకంలో ఉన్నవారు నీతిమంతులా? ఈ లోకంలో ఉన్నవారు చూస్ చేయబడిన వారా? ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా
వారి యొక్క పుట్టుక మొదలుకొని వారందరూ ఎవరంటే పాపం యొక్క స్వభావంతో కలిగిన వారు. అంటే దేవుడంటే వీళ్ళకి అసలు పడదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా అర్థమైందా? అంటే దేవుడు అంటే వీళ్ళకి అసహ్యము, అంటే దేవుడి యొక్క శత్రువులు అండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అంటుంది దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఆయన ప్రేమించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు చెప్పిన విషయం ఏంటి తెలుసా? నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడము చాలా సులభం అండి. ప్రైజ్ ది లార్డ్. కానీ నిన్ను దేశించే వారిని ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం చెప్తుంది శత్రువులను ప్రేమించండా, శత్రువులను జయించండా. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? ద లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ రివెంజ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అర్థమైందండి? ఇప్పుడు మనము మన శత్రువులను ప్రేమిస్తున్నామంటే ఏం చేస్తుంది తెలుసా? వారి మీద ఆధిపత్యం చేస్తున్నామండి. ప్రైజ్ ది లార్డ్. నీకెంత శత్రువుని అంతలో ప్రేమించి నువ్వు నీ ప్రేమతో వాడిని చంపేసి, నీ ప్రేమతో వాడిని జయించేసి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అర్థమవుతున్నా? హల్లెలూయా. వాక్యం అంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, దేవుడు తనకున్న రివెంజ్ తీసుకుంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి తను ఏం చేశాడంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడని చెప్పండి, ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభువు వారిని మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే మనము ఆయన విశ్వాసం ఉంచుకున్నప్పుడు దేవుని యొక్క జీవం పొందుకుంటాం మనిషి. హల్లెలూయా. మన జీవం ఎక్కడుందండి? ఆ జీవం ఎక్కడుంది? హలో, నీ సాక్ష్యం ఏమనగా ఆ జీవము యేసు ప్రభునందంట. ఎవరైతే యేసు ప్రభుని కలిగి ఉన్నారో వారు నిత్య జీవం కలిగి ఉన్నారండి. హల్లెలూయా. యేసు ప్రభు వారే మనకి నిత్య జీవమై ఉన్నారు. హల్లెలూయా. సరే, ఇప్పుడు 17వ వచనం అండి. చూడండి ఏమంటుందంటే వాక్యము, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. ఎందుకు పంపించారు? మనం ఆయన విశ్వాసం ఉంచుకుని నిత్యం పొందుకుంటాం అనేసి. ఎందుకు పంపలేదు? హలో, ఇటువైపు చూడండి, నా వైపు చూడండి. బ్రదర్ ఎఫ్ఎఫ్ఎస్ గారు, యేసు ప్రభువుని లోకాన్ని ఎందుకు పంపలేదు? యేసు ప్రభువుని లోకాన్ని ఎందుకు పంపలేదు? ఎందుకు పంపడం మనకు బాగా తెలుసు. ఎందుకు పంపలేడో తెలుసా? యేసు ప్రభువు వారి లోకమును తీర్పు తీర్చడానికి రాలేదంట. తీర్పు దినం ఒకటి ఉంది, అప్పుడు తీర్పు తీరుస్తాడు. కానీ యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి రాలేదండి. హల్లెలూయా. వాక్యం అంటుంది యేసు ప్రభువు వారు ఎట్టి రీతిగా ఉన్నారో అట్టి రీతిగా మనము ఉన్నాము. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము యేసు ప్రభు వారు ఎలా అయితే ప్రేమిస్తున్నారో ఆ విధంగా ప్రేమించాలి. కానీ యేసు ప్రభు వారు ఎలా అయితే లోకమును తీర్పు తీర్చలేదో నువ్వు నేను కూడా తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా. ఎలా చెప్పండి? నేను తీర్పు తీర్చడానికి పిలువబడలేదు, నేను నిత్య జీవము ఇవ్వడానికి పంపబడ్డాను, పిలువబడ్డాను, ఎంపిక చేయబడ్డాను. హల్లెలూయా. ఇప్పుడు నిత్య జీవం మనలో ఉంది కదా. ఎవరైతే నిన్ను తాకుతున్నారో వారు దేన్ని తాకుతున్నారు తెలుసా? దేవునికి ఆ జీవాన్ని తాకుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రహసహనమాంది. సరే, ఈరోజు నా మెసేజ్ ఏంటంటే యేసు ప్రభువు వారు ఒక ఉద్దేశంతో లోకానికి వచ్చారండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన అందరము కూడా ఒక ఉద్దేశంతో లోకంలోకి వచ్చామండి. ప్రైజ్ ది లార్డ్. మరి మీ ఉద్దేశం? ఇప్పుడు ఇక్కడ ఉన్న వారికి ఎంతమందికి స్పష్టత ఉందండి? దేవుడికి నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఎంతమంది స్పష్టత ఉంది? హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, అబ్రహాం ఏమి యాక్సిడెంటల్గా ఈ లోకంలోకి రాలేదు, ఈ జనరేషన్లోకి రాలేదండి. అబ్రహాం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక ప్రణాళిక ద్వారా వచ్చాడండి. యోసేపు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక ప్రణాళిక ద్వారా వచ్చాడండి. పౌలు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రణాళికతో వచ్చాడండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న నీవు నేను ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి ఉద్దేశ రీతిగా పుట్టినారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు పనికిరాడేమో దేవుడికి పనికొస్తాడండి.
హల్లెలూయా. అసలు ఎందుకురా నువ్వు ఎందుకు అన్నావు మేము నాకు తెలీదు, నువ్వు కనలే, ఆయన పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమైందా? కొంతమంది పిల్లల్ని అంటారు తెలియక, వాడు సరిగ్గా చదువుకోకపోతే, సరిగా మీరు కోరుకునే విధంగా వాడు బ్రతకపోతే, నా కడుపున చెడపుట్టావరా అని ఎంతమంది అన్నారండి? చేతులు పైకి దయచేసి. నేను అసలు దేవుని కుమారుని కన్నా దేనికి కన్నా అని ఆలోచన కొంత వస్తుంది. హల్లెలూయా. మీరు ఏం చేస్తారు తెలుసా? పిల్లలు నడవలసిన త్రోవల్లో మీరు వారు నడిపిస్తున్నారు. ఒరేయ్ అదవా, అల్లరోడ, దుర్మార్గుడ, దొంగోడ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాడు రేపటి నుంచి అలానే తయారవుతారు. దానికి కారణం వలస మీరే. అప్పుడు మేము తీర్పు తీరుస్తాం. హల్లెలూయా. మరి ఏమన్నారు పాస్టర్ గారు? వాక్యం వారి గురించి ఏం చెప్తుందో అదే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక సీక్రెట్ చెప్పండి తల్లిదండ్రులందరికీ. మీరు మీ యొక్క దైవికమైన జీవితాన్ని ప్రభులో కట్టుకుంటే మీ పిల్లలు ఖచ్చితంగా దేవుని యొక్క పరిపూర్ణ ఉద్దేశంలో ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమైందా? మీ భక్తి వృధా కాదండి, మీ ప్రార్థన వృధా కాదని, మీ కన్నీరు వృధా కాదండి. ఖచ్చితంగా మీ యొక్క కన్నీళ్ళ చేత వాడు కొట్టుకుంటూ దేవుని యొక్క రాజ్యంలోకి ఖచ్చితంగా వస్తారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఏం చెప్పాను నేను? పౌలు గారి లోకంలో రావడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు, యేసుప్రభువారి లోకంలోకి రావడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అదేవిధంగా మనము కూడా ఈ లోకంలోకి రావడానికి ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నారు కదా. మరి ఎంతమంది తెలుసుకున్నారు? డూ యూ నో వై యూ ఆర్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్? ప్రైజ్ ది లార్డ్. సరే చెప్పండి సిస్టర్ మెసేజ్ వై యూ ఆర్ హియర్. ఏమండి? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి. ఓకే, ఇది అందరి పట్ల ఉన్న ఉద్దేశం కదా, నీ మీద ఉన్న ఉద్దేశం. ఇప్పుడు యేసుప్రభు నిత్య జీవనం ఇవ్వడానికి వచ్చారు. పౌలు అని చెప్పండి. పౌలు అన్యుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు పిల్లల ఎదుట తన పేరు మోయడానికి పిలువబడ్డాడు. మరియు ప్రభు పట్ల హింసలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ అనుభవించడానికి పౌలు లోకానికి వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం ఎక్కడుందో తెలుసు మీకు? అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. సరే తర్వాత చూద్దాము. పౌలు ఎందుకు వచ్చారండి ఈ లోకంలోనికి? ఎవరి ఎదుట? అన్యుల ఎదుట, ఇంకా రాజుల ఎదుట, ఇశ్రాయేలు పిల్లల ఎదుట ఆయన పేరును మోయడానికి పౌలు గారు వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. రెండోది, అసలు యేసు ప్రభు పట్ల ఎన్ని హింసలు ఉంటాయో ఆ అన్ని హింసలు అనుభవించడానికి ఆయన పిలువబడ్డాడండి. హల్లెలూయా. సో నితిన్, పౌలు గారికి ఉద్దేశం ఏంటిది? ఓకే, జోనథన్, పౌలు యొక్క ఉద్దేశం ఇలా ముందుకు వచ్చేసాను. సిస్టర్ పౌలు గారికి ఉద్దేశం ఏంటిది? సిస్టర్ గ్లోరీ, పౌలు యొక్క ఉద్దేశం? I wish I was not in the leaders meeting. Sister Pranita. Heleboso haradara bande heleboso. నుంచునేనండి ఒకసారి. పౌలు అన్యుల ఎదుట, ఇశ్రాయేలు పిల్లల ఎదుట, రాజుల ఎదుట ఆయన పేరును, ఎవరి పేరును? ఆయన పేరును మోయడానికి పిలువబడ్డాడు. రెండోదిగా యేసు ప్రభును బట్టి ఎన్నైతే హింసలు ఉంటాయో అన్ని హింసలు భరించడానికి పిలువబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి పరిచర్య, అటువంటి పిలుపు మీ యొక్క జీవితంలో అది స్థిరపరచబడను గాక. ఎవరు అంటలేదే? పర్సిక్యూషన్ అనగానే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమందికి హింసలు అంటే ఇష్టం అండి? నేను ప్రవచిస్తున్నాను, మీరు యేసు ప్రభువుని బట్టి అనేకమైన హింసలు అనుభవించారు గాక. మీరు ఆమె అనకపోయినా అది ఆయన చేతిలో కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయన పేరట హింసలు భరించాల్సిందే. హల్లెలూయా. హలో, హింసలు ఉండవంటారా? రోగాలు ఉండకపోవచ్చు, ఆర్థిక ఇబ్బంది ఉండకపోవచ్చు. రోగాల గురించి మాట్లాడుతుంది హింస అనగానే, ఆర్థిక ఇబ్బంది గురించి మాట్లాడుతుంది. హింస అంటే ఏంటంటే ఆయన పేరు పట్టుకుని బ్రతుకుతున్న ప్రతిసారి ఈ లోకము నేను ప్రేమించదండి. హల్లెలూయా. ఒకవేళ లోకమంతా నేను ప్రేమిస్తుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? లోకంలో ఉంది కనుక. ప్రైజ్ ది లార్డ్.
సరే, ఇప్పుడు ఒక ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్తాను. ఈ లోకంలో ఉన్న వారు నిన్ను ద్వేషించడానికి ఒక కారణం చెప్పండి. వాట్ ఇస్ ద రీజన్ వై పీపుల్ హేట్స్ యూ? చెప్పండి. హలో హలో నిన్ను ద్వేషించిన కారణం నువ్వు కాదు. నేను ద్వేషించిన కారణం నీలోనే యేసు ప్రభువారు. వాక్యం అంటుంది ఆయన లోకంలో ఉన్నప్పుడే ఆయన ద్వేషించారు కదా, మరి నువ్వేమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేయండి నేను అందరూ లవ్ చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అందరినీ ప్రేమిస్తున్నారంటే సంథింగ్ నీలో ప్రాబ్లం ఉందండి. సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుతలే, లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ర్యాప్సర్ మీరు చదివితే వాక్యం ఏమంటుంది తెలుసా? నిజమైన ప్రేమ ఏం చేస్తుందంట? ఎంతమంది ఇక్కడ దేవుని కొరకు, దేవుని యొక్క సంఘం కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారండి? విల్ యూ రియల్లీ డై? ఒకసారి ఆలోచన. విల్ యూ రియల్లీ డై ఫర్ గాడ్ అండ్ ఫర్ హిస్ చర్చ్? ఎంతమంది చెప్పగలరు నేను యేసు ప్రభు కోసం చచ్చిపోతారనేసి? అలా మీ జీవితం జరుగును కాక రహా సహరా దాడాబా ఏలేబో సోకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన అంతలానే ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన వాడి కోసము మనం ప్రాణం కన్నా గొప్పది ఏమి ఇవ్వగలుగుతాం? మన ఆస్తులు తన ప్రేమను మనం తిరిగి ఇవ్వగలమా? మన ప్రార్థనతో ఆయన ప్రేమ యొక్క రుణం తీసుకోగలమా? నాకున్నది ఒకటే అండి, మనకున్నది ఒకటే. ఏమైనా ఇవ్వగలమంటే ఆ ప్రభు వారికి మనం ప్రాణం తప్ప ఇంకేమి ఇవ్వలేము. ప్రైజ్ ది లార్డ్. ఇంకా బాగా ఆలోచిస్తే నాకున్న అన్నీ కూడా ఆయన ఇచ్చినవండి. హల్లెలూయా. ఇది సాంగ్ రైట్? ఈ సాంగ్ నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీదే నీదే అందుచేద్దామా? నీదే నీదే బ్రతుకంతా నీదే. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమి కలిగి ఉన్నా అవన్నీ ఆయన ద్వారా ఇచ్చినాయండి. ప్రైజ్ ది లార్డ్. నీకున్న ఆస్తి అంతస్తులు, నీకున్న పేరు ప్రఖ్యాతలు, నీకున్న గౌరవము, నీకున్న కుటుంబము ఆయన ఇచ్చినవండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతమంది దశంభాగం ఇస్తున్నారండి? కలహ సందర హనుమా. ఎంతమంది దేవునికి రాజ్యం కొరకు విత్తుతున్నారండి? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను ప్రభు. సరే, ప్రాణం తర్వాత ఇద్దుగానే దశంభాగం ఇవ్వండి. ఎవరు మాట్లాడతలేదే? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీ కోసం ప్రాణం ఇచ్చేస్తాను ప్రభు, కానీ దశంభాగం ఇవ్వలేను ప్రభు. ప్రభు నువ్వంటే నాకు ప్రాణం ప్రభు, ఈ పార్ట్నర్షిప్ చేయలేను ప్రభు. నీ తెలీదా ప్రభు నాకు పరిస్థితులు, మా కుటుంబం గురించి. హలో. ప్రైజ్ ది లార్డ్. అంత నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. హలో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను ప్రభు. మరి దశంభాగం ఎందుకు ఇస్తలేదు? అందరూ పార్ట్నర్షిప్ ఇస్తలేదు ఎందుకు? నీకోసం ఏమని చేస్తాం బ్రోవా, నీకోసం చావనే చేస్తాం బ్రోవా. నా కుటుంబం విడిచిపెట్టేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంటే సార్, నీ యొక్క ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇలా చెప్పగలుగుతారండి? నా హృదయము, నా ధనము ఆయన చేతిలో ఉందనేసి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ జీవితకాలం అంతా మీ డబ్బులు ఎక్కువ ఎక్కడ పెట్టారు అని నేను పరిశీలించాను అనుకోండి, దేవుని యొక్క రాజ్యంలో కనపడుతుందా? మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తులో కనపడుతుందా? హలో. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ధైర్యంగా చెప్పగలుగుతారా నేను అత్యధికంగా విత్తాను అంటే దేవుని రాజ్యం కోసం విత్తాను అనేసి? నా కుటుంబంలో కూడా అంత విత్తలేదు, నా జీవితంలో కూడా అంత విత్తలేదు. హల్లెలూయా. ఎవరున్నారా? నేనైతే చేయి ఎత్తగలుగుతానండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కువగా అత్యధికంగా విత్తిన స్థలము ఏ స్థలం అంటే దేవుని యొక్క రాజ్యము అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉద్దేశం అని చెప్పండి, ప్రణాళిక అని చెప్పండి. ఇందాక రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవం కదా, ఒకసారి మళ్ళీ దానికి వెళ్ళిపోదామండి. ఓకే, ఇప్పుడు మీకు దేని గురించి చెప్పానంటే ఇది కృతజ్ఞత నెల కదా.
కృతజ్ఞత కలిగి ఉన్నాం కాబట్టి సర్వీస్ అయిపోయిన తర్వాత కృతజ్ఞత అర్పించి వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. హలో, ఓకే, దట్స్ గుడ్. రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనం చూద్దాము. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు ఎవరండి? సంఘాన్ని హింసించే వాడినే ప్రభువు పట్టుకొని ఒక అపోస్తులుగా మార్చాడండి. ప్రైజ్ ది లార్డ్. అంటే నీకు ఎంతమంది ఎగైనెస్ట్కి వస్తారో దేవుని సేవకులు మాదురుగాక, నీకు ఎంతమంది ఎగైనెస్ట్కి వస్తున్నారో చర్చెస్ కడుదురుగాక, నీకు ఎంతమంది ఎగైనెస్ట్కి వస్తున్నారో అపోస్తులు మాదురుగాక, నీకు ఎంతమంది ఎగైనెస్ట్కి వస్తున్నారో ప్రభువు కోసం హతసాక్షులు మాదురుగాక. ప్రైజ్ ది లార్డ్. కాదు అప్పుడు చేసుకున్న జ్ఞాపకాలు గుడికి. హల్లెలూయా. చదువు. కాబట్టి ఏమంటున్నారండి? సహోదరులారా చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం అనండి. సరే, ఒక నిమిషం. మీ శరీరం అంటే మీరెవరు? మనందరం ఎవరండి? రహస్సొందుర హనుమ అంతే. మీ శరీరము అని పౌలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీ శరీరం మీరు ఎలా అర్పించుకుంటారు? మీ శరీరం అంటున్నాను. ఓకే, ఎఫ్ఎఫ్ఎస్ గారు మీ ఫోన్ ఒకసారి ఇవ్వరా? Thank you, Lord. I receive with meekness. I receive with humility, Lord. Kalahasa. Come on, why don't you just clap for him as he gives an offering? Okay, just hold on. ఇప్పుడు అన్న ఏం చేస్తున్నాడు? అన్న ఫోన్ ఇస్తున్నాడా? ఇది మీ ఫోనేనా? మీ ఫోన్ మరియు మీరు ఒకటేనా? హలో, మీ శరీరము అంటున్నారు అంటే ఇప్పుడు మీరు మీ శరీరం వేరే అర్థమవుతుందా? ఇప్పుడు బ్రదర్ ఎఫ్ఎస్ మీరు ఫోన్ ఇస్తున్నారు, ఈయన ఫోన్ నాకు ఇస్తున్నాడు. ఈయన ఫోన్ ఇస్తున్నాడా? ఈయన ఇచ్చుకుంటున్నాడా? మనకు అర్థమైందా? మీ బైబిల్ గ్రంథం చూపించండి. అది మీ బైబిల్ గ్రంథమా లేకపోతే మీరే బైబిల్ గ్రంథమా? మీ శరీరమును అంటే మనం ఎవరం అంటే మనం ఆత్మ ఉన్నాము. ఈ ఆత్మ ఏం చేయాలి తెలుసా? ఈ శరీరమును ఏం చేయాలంట? ప్రభుకి సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. I believe God will talk to you to sow seeds of phones. బ్రదర్ ఎఫ్ఎస్ వినపట్లేదండి? ఆమెనంటారా? అత్యధికంగా మీరు ఫోన్లు విత్తేవారు మీరు ఉందరు గాక, అత్యధికంగా వాహనములు దేవుని రాజ్యంలో విత్తేవారు మీరు ఉందరు గాక, మీ యొక్క ఆస్తులు అంతస్తులు ఇక మందిరం తెచ్చేవారు మీరు ఉందరు గాక. హల్లెలూయా. క్రిస్మస్ కోసం వెన్యూ కోసం మీరే కడుదురు గాక, న్యూ ఇయర్ కోసం మీరే వెన్యూ కడుదురు గాక. ఆమేన్ అనువాడ స్తోత్రం. ఓకే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఏం చేయాలంట? మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడి. మీ శరీరం యొక్క బాధ్యత మీది. వచ్చేసి బాబా కిన్ను నీ శరీరాన్ని సమర్పించుకోండి అవ్వదు. బాబు ఏం చేయాలంటే తన శరీరాలను తను సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు వింటున్నారు ఎవరికైనా? హల్లెలూయా. మీ శరీరం ఏం చేయాలంట? ఆయనకు సమర్పించుకొనడి. నెక్స్ట్, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారండి? పౌలు ఏం మాట్లాడు తెలుసా? నేను బతిమాలుకుంటున్నాను, మీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకోండి. ఎలా? సజీవంగానే చంపేసా? హల్లెలూయా. ఓకే, సజీవంగా సమర్పించుకోవాలి. ఇది ఏంటంట? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. ఆరాధనలో ఇంకో ఆరాధన ఏంటో తెలుసా? మీ యొక్క శరీరమును సజీవముగా అర్పణ ఇవ్వడమే. ఇది వన్ ఆఫ్ ది వర్షిప్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా చెప్పండి? నా యొక్క శరీరమును సజీవముగా అర్పించుకోవడము ఒకానొక ఆరాధనలో పద్ధతి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. రెండవ వచనం. మీరని చెప్పండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ప్రైజ్ ది లార్డ్. లోక మర్యాదను మనం గౌరవించాలా? లోక మర్యాదను మనం వెంబడించాలా? ప్రైజ్ ది లార్డ్. సంక్రాంతి వస్తుందండి, అందరూ ఊర్లోకి వెళ్ళి కోళ్ళు పందాలు వేస్తాం, మేము కూడా వెళ్ళిపోతాం. సంక్రాంతి వస్తామండి, మేము అన్ని ఏం చేస్తాం? ముగ్గులు వేసుకుంటామండి. మరి లోక మర్యాదను అనుసరిస్తున్నారా లేకపోతే దేవుని యొక్క మర్యాదను అనుసరిస్తున్నారా? మేము క్రైస్తవులు అండి, కానీ ఆ కాణీలో పెద్ద గుణి ఉందండి.
ప్రైజ్ ద లార్డ్. ఆ కానీ అనే వర్డ్ మీ జీవితంలో ఉండకూడదు అసలు. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి తెలుసా? ఈ లోకమునకు ఒక మాదిరిగా ఉండాలండి. ఒక క్రైస్తవులు ఎలా ఉండాలి తెలుసా? ఇతరులకు మాదిరిగా ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలంట? 3 విషయాలు చెప్పండి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించుకుని తెలుసుకున్నట్లు. ప్రైజ్ ద లార్డ్. 3 విషయాలు. ఒకటి ఉత్తమం అని చెప్పండి. ఉత్తమము అంటే ఇంగ్లీష్లో గుడ్. గుడ్ అనండి. డేవిడ్ ఇటు వచ్చేసి. ఓకే, ఎవరైనా మాట్లాడుతూ కనపడరు అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? కింద కూర్చోబెట్టేస్తాం. ఫోన్ కనపడదు అనుకోండి, మీ ఫోన్స్ ఆఫరింగ్ అయిపోద్ది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభా నేను ప్రవచిస్తున్నా ప్రభా, అత్యధికంగా ఫోన్ ఈరోజు ఆఫరింగ్లో వచ్చింది అక్క. మీరు మెసేజ్ రాసుకోకుండా ఏదైనా చేస్తే మాత్రము నేను ప్రవచిస్తున్నాను, ఈ నెల మూసే లోపల మీ ఫోన్లో నాశనం అయిపోను కాక. తల్లిదండ్రులు గట్టి కామెంట్ చెప్తున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమయున్న. 3 అండి. ఒకటి ఉత్తమం అని చెప్పండి. ఉత్తమం అంటే ఏంటంటే మంచిది. అంటే దేవుని యొక్క వాక్యమే అందరి పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? ఇప్పుడు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది అందరూ చేయవలసిన పనా లేకపోతే కొందరు చేయవలసిన పనా? కొంతమంది వచ్చి నా దగ్గర అంటూ ఉంటారు, సువార్త పరిచర్య ఎవరిదంటే సువార్థికులంది, మంది కాదంటారు. ఏమంటారు? సువార్త పరిచర్య ఎవరు చేయాలంట? సువార్థికులు మాత్రమే చేయాలి, మనం చేయకూడదు అంటారు. హల్లెలూయా. సరే, దేవుడు సంఘమును బలపరచడానికి, సంఘమును కట్టడానికి గ్రేసమ్మ గారు ఎంతమంది ఎన్నుకున్నారు? హల్లెలూయా. ఆ కుల్లరు ఆఫ్ చేశాను. మీరు అందరు ఫౌండేషన్లో అయిపోయింది, మీరు అందరూ చెప్పాలి ఈ పాటికి. లేకపోతే రహల బాంధెహలే బోసో కోషి బహాస. చెప్పండి, ఎన్ని ఆఫీసెస్ ఉన్నాయి దేవుని యొక్క సంఘంలో? నంబర్ వన్ ఫస్ట్ అపోస్తులు. రెండోది మీరు బ్లెస్ అవును గాక ప్రవక్తలు. ఇవన్నీ వెళ్ళి పొడుగు ఏళ్ళు ఉందా? ఇది సువార్థికులు, వీళ్ళు పాస్టర్స్, ఇది టీచర్స్. దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఈ 5 ఆఫీసెస్ ఆయన పెడతారండి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ దేని కొరకు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. మా సంఘం మొదలు వెళ్ళి ఎవరు పని చేయాలి? హలో, సువార్థికులు ఉండవలసిన స్థలం బయట కదండి, చర్చిలో ఉండి ఏం చేయాలి తెలుసా? సంఘాన్ని బలపరచాలి. అప్పుడు సంఘం వెళ్ళి సమాధానపరచు పరిచర్య చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు సమాధానపరచు పరిచర్య ఎవరు చేయాలి? సంఘం అంతా కలిసి చేయాలి. హల్లెలూయా. సంఘంలో సంఘ కాపరి అయినా సంఘంలో ఉన్నాడండి. హల్లెలూయా. ఎవరికి అర్థమైందా? సంఘ కాపరి అయినా, అపోస్తుడైనా, సువార్థికుడైనా, బోధకుడైనా, పాస్టర్ అయినా వీళ్ళందరూ సంఘంలో ఉన్నారా? సంఘం బయట ఉన్నారా? హల్లెలూయా. క్రైస్తవుడు ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే సమాధానపరచు పరిచర్య చేయాలండి. హల్లెలూయా. నితిన్ ఏ పరిచర్య చేయాలి? ప్రేమ్ ఏ పరిచర్య చేయాలి? ఎక్కడికి వెళ్తున్నాం? కట్ చేసేయండి, మెసేజ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి వర్డ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లెట్ ద పీపుల్ కమ్. హల్లెలూయా. ఏ పరిచర్య చేయాలి మనందరము? సో ఇదేంటంటే ఉత్తమము. ఓకేనా? ఇప్పుడు సంఘంకి రావడము, బైబిల్ గ్రంథం చదవడము, ప్రార్థన చేయడము, ఆరాధన చేయడము, కానుక అర్పించడము, ఇతరుల పట్ల ప్రేమతో ఉండడము, ఇదంతా దేవుడికి అందరి పట్ల ఉన్న ఉద్దేశము. ఓకేనా? రెండోది ఏంటి తెలుసా? అనుకూలం అని చెప్పండి. అనుకూలం అంటే ఏంటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను మీకు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరికీ రాజుగా ఇదివరకు ఎవరు ఉండేవారండి? దేవుడే ఇశ్రాయేలుకు రాజు ఉండేవాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు తెలుసా? ప్రభువా, బయట లోకాన్ని చూస్తే వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, పిఎంలు ఉన్నారు, మాకు కూడా ఒక వ్యక్తిని ఒక రాజుగా పెట్టు ప్రభువా అని వీళ్ళు ప్రార్థన చేశారంట. దేవుని ఉద్దేశం కాదు ఇది. చెప్పండి, దేవుని ఉద్దేశం కాదని చెప్పండి.
కానీ వీళ్ళు ప్రార్థన చేసినందుకు దేవుడు ఉద్దేశం కాకపోయినా ఆయన జవాబు ఇచ్చినండి. ఎవ్రీ ప్రేయర్ యు రిసీవ్, ఇట్ ఇస్ నాట్ ఎవ్రీ టైమ్ ఇస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రార్థన చేశానండి, జాబ్ వచ్చేసిందండి, ప్రార్థన చేసిన వివాహం జరిగిపోయిందండి, నువ్వు ప్రార్థన చేస్తే జాబ్ పొందుకున్నావు, కానీ దేవుని చిత్తమా? ఈ ఉద్యోగం అప్లై చేశానండి, దేవుని చిత్తం ఉంటే ఉద్యోగం రావాలి, దేవుని చిత్తం లేకపోతే ఉద్యోగం రాకూడదు. కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారు సార్, ప్రభా ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా ప్రభా, ఒకవేళ వర్షం పడదు అనుకోండి ప్రభా, ఆ అమ్మాయి నా లవర్ ప్రభా, ఆ అమ్మాయి నేను చేసుకున్న అమ్మాయి, నేను చేసుకోబోయే భార్య ప్రభా. వర్షం పడదు అనుకోండి, ఏం చేస్తారు? అమ్మాయి దేనికి ఉద్దేశం, దేనికి చిత్తం అని ఏం చేస్తారు? తాటి కట్టేస్తారు. తాటి కట్టేసిన తర్వాత వాడు అనిపించే జీవితం ఏం చేస్తారు? నరకం. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఋతువులని మీ చేతిలో ఉండే విధంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు. బయట మనం ఏం చేస్తాం? క్లైమేట్ సెర్చ్ చేస్తూ ఉంటాం, రేపు వర్షం పడదా పడదా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో వ్యక్తి ఇలానే చేశారండి. ఆయన ఏం చేశారు సార్, ఒక ఉలెన్ క్లాత్ తీసుకొని బయట పెట్టి, ప్రభువా నీ చిత్తం అయితే నువ్వు నన్ను ఎన్నుకుంటే అంతా మంచి పడాలి, దీనిలో పడకూడదు అంటారు. ఓకే, ఇదేనే కదా మహాబల. అయితే ప్రభువారు ఏం చేశారంటే ఆ టైంలో అలానే ఆన్సర్ చేశాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే అప్పటి వరకు పరిశుద్ధాత్మ వాళ్ళు లేరు కనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది లోన్ అప్లై చేస్తూ ఉంటారు. అప్లై చేస్తే ప్రభువా నీ చిత్తం అంటే లోన్ రావాలి ప్రభువా. వచ్చిన తర్వాత ఆ లోన్ కట్టుకోవడానికి ప్రతిరోజు 12 hours మిరాకిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు పొందుకున్న ఆస్తి అంతస్తులకు ఆయన బాధను కలిగజేయడు కదా. విన్నారా మాట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన, మరి దానిలో ఏముండదంట? దానిలో బాధ ఉండదంట, సర్వ ఉండదంట. హల్లెలూయా. నేను ఐ వాజ్ లిస్నింగ్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా నేను మీటింగ్లో ఉన్నప్పుడు దైవజన్ ఇప్పుడు విషయం ఏంటి చేసా, కొంతమంది ప్రభువుల సన్నిధిలో కనిపెట్టి ఏదో విధంగా లోన్ సంపాదించుకుంటారు. ఓకే, లోన్ సంపాదించి వచ్చి సాక్షి చెప్తారు, ప్రభువా నాకు లోన్ ఇచ్చారు, దేవుని స్తోత్రం, ఫస్ట్ డే చాలా బాగుంటుంది, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అయిపోయింది కదా, ఈఎంఐ రోజు కట్టాలి మెసేజ్ వస్తున్నప్పుడు, ఓ లార్డ్ జీసస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లార్డ్, నేను ప్రవచిస్తున్నానండి, అత్యధికంగా అప్పు ఇచ్చేవారు మీరు ఉందరు గాక, తక్కువ ఇంట్రెస్ట్కి మీరు డబ్బులు ఇచ్చేవారు ఉందరు గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమె చంద్రబాబు ఎత్తండి, అయితే నోట్ చేసుకోండి ఎప్పుడు కాదు. ఓకే, హల్లెలూయా. మొదటిది ఏం చెప్పారంటే ఉత్తమమైన ఉద్దేశము, రెండోది అనుకూలమైనది, మూడోది ఏంటో సార్ పరిపూర్ణమైన ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, పరిపూర్ణమైన ఉద్దేశం అని చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అందరూ వాక్యమేనండి. ఇప్పుడు మన సంఘమునకు దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడా? ఏంటో ఉద్దేశం? చెప్పండి. వినపడుతుందండి, చెప్పండి. ఎవరు చెప్తున్నారు? 1000 రూపాయలు ఇస్తాను నేను. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మన సంఘము యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని ఈ లోకంలోకి తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ యొక్క క్యారెక్టర్ని డెమాన్స్ట్రేట్ చేయడము. ప్రైజ్ ది లార్డ్. అందులో నా వెంటనే చెప్పండి, దేవుని యొక్క ఉద్దేశము ఆయన సన్నిధిని ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళి ఆయన యొక్క గుణములను ప్రత్యక్షపరచడమే. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం చేయడానికి ముందుకు వస్తారు, కానీ దేవుని యొక్క ఉత్తమమైన చిత్తము చేయడానికి వెనుకలు అడుగులేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. రాయబడిన వాక్యానికి నువ్వు విధేయత చూపించకపోతే రాయబడిన వాక్యమునకు ఏ విధంగా విధేయత చూపిస్తావు? ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి దేవుని యొక్క ఉద్దేశం తెలియకపోవడం కారణం ఏంటో తెలుసా? వారు మొదటిగా రాయబడిన వాక్యమునకు వారి విధేయతకు లేరండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుని యొక్క స్వరం మీకు వినపడి అని మీకు పని చెప్తే చేస్తారా? ఇఫ్ యు ఆర్ హియరింగ్ ద గాడ్స్ వాయిస్, విల్ యు డు ద వర్క్? ఇప్పుడు అంటానండి, ఓ రహస్యబాదబా, ఓ దేవుని కుమారుడు బ్రదర్ కర్ణాకర్ గారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి, ఆ స్పెట్స్ తీసి ఇవ్వండి అని దేవుడు మాట్లాడితే ఏం చేస్తారు అంకుల్? మరి ఇవ్వండి ఒకసారి, రాలేక తీసుకోండి అక్కడ. ఓకే, ఇప్పుడు అంకుల్ ఏం చేశారు? దేవుని స్వరం విన్నప్పుడు విధేయత చూపించారు.
హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరం అని మర్చిపోయారా మీరు? ప్రైజ్ ది లార్డ్. డూ యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క స్వరం అని మర్చిపోయాం మనము. హల్లెలూయా. అంటే నేను ఏమన్నా తెలుసా, రాయబడిన వాక్యానుసారంగా మీ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు పరిపూర్ణమైన ఉద్దేశము మీకు తెలుస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెన్హార్డ్ బౌంటీ గారు ఇలా చెప్తున్నారండి, గొప్ప దైవజనులు, సువార్త ప్రకటించడము మీ యొక్క జీవితంలో లక్ష్యంగా పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా పరిపూర్ణమైన చిత్తంలో మీరు ఉంటారని చెప్పారండి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ ప్రకాష్ అయ్య గారు సిద్దిపేట నుండి ఆయన చెప్పిన విషయం ఏంటి తెలుసా? సంఘంలో, కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం ఏంటి తెలుసా? సువార్త ప్రకటించడము. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబంలో చిన్న సమస్య వచ్చిందండి. ప్రణిత ఏం చేసింది? ఆ సమస్య పరిష్కరించింది. ఇంకో సమస్య వచ్చింది, మళ్ళీ పరిష్కరిస్తుంది. మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది, మళ్ళీ పరిష్కరిస్తాం. ఇంకా బతుకంతా సమస్య వస్తే పరిష్కరించడమేనా? పరిష్కార జీవితం ఎలా జీవించగలుగుతాం తెలుసా? సువార్త ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ. చెప్పండి వెనకాల నితిన్ చెప్పాలి. ఎలా బ్రతకాలి? ఫిలిప్ ఎలా చెప్పాలి? ఎలా చరణ్, యోహాన్? సువార్త అంటే ఏంటిది? వాట్ ఈస్ గాస్పెల్? సువార్త ఏంటి? ప్రణిత సువార్త. ఎంతమంది సువార్త ప్రకటించే వాళ్ళకి ఉన్నారండి? ఓకే, డేవిడ్ సువార్త అంటే ఏంటిది? హలో. ఇప్పుడు సువార్త అంటే ఏంటో తెలిస్తే కదా ప్రకటిస్తారు మీరు. సరే, ఎంతమంది ప్యాటర్స్ బిర్యానీ తిన్నారండి? తినకుండా నా రుచి ఎవరైనా చెప్పగలుగుతారా? అందుకే వాక్యం ఏంటి తెలుసా? యెహోవా ఉత్తముడని నేను రుచి చూసి ఎరిగి తిని. నువ్వు ప్రీచ్ చేసే మెసేజ్ మొదటిగా నువ్వు ప్రీచ్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారండి యేసు ప్రభువు నమ్మదగిన దేవుడు అని? ఆ నమ్మకతను నువ్వు అనుభవించకుండా ఈ మాట చెప్పలేవు. ఎంతమంది ఈ విషయం చెప్పగలుగుతారండి? నా యేసు ప్రభువు ప్రేమ పూర్ణుడని? ప్రేమ పూర్ణుడా. నువ్వు పాటలు వస్తే ఎక్కడ పాడుతున్నాను. ఎంతమంది యేసు ప్రభు ప్రేమ స్వరూపిణి నమ్ముతారు? కృపా సత్య సంపూర్ణ నమ్ముతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుభవించకుండా ఆయన గురించి చెప్పలేవండి. ప్యాటేజ్ బిర్యానీ టేస్ట్ చేయకుండా ప్యాటేజ్ బిర్యానీ బాగున్నా చెప్పలేవు. హల్లెలూయా. సూర్యబాబు ఇంట్లో చేసే తీపి గారెలు చాలా బాగుంటాయని మీరు రుచి చూడకుండా చెప్పలేరండి. హలో. ప్రిస్కిల్ గారు చేసే ఒక ఫ్రూట్ సలాడ్ బాగుంటుంది మీరు రుచి చూడకుండా మీరు చెప్పలేరండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యం ఏంటి తెలుసా? యేసు ప్రభు రుచి చూసి మనము ఎరగాలంట. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు యేసు ప్రభు రుచి చూసారండి? బాగున్నారు ఆయన? ఎలా తిన్నారండి ఆయన్ని మీరు? ఆయన ఎలా తిన్నారు? ఇక్కడ యేసు ప్రభు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఆయన తినలేదా? కనీసం ఇప్పుడు ఆయన శరీరం తిన్నారా? ఆయన రక్తం తాగారా? మీరు అసలు ఎవరండి? మీరు మనుషులా ఏంటిది? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన శరీరము తినేవారు, ఆయన రక్తము తాగేవారు ఆయనలో నిత్యం నిలుస్తారండి. ప్రైజ్ ది లార్డ్. అలా అనగానే కొంతమంది శిష్యులు అంట, ఏంట్రా బాబు అర్థకాలు పారిపోయారంట. ప్రైజ్ ది లార్డ్. అందుకేనండి అక్షరము మనం చంపేస్తుంది, ఆత్మ ఏం చేస్తుందంట? మనం జీవింపజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సంపూర్ణమైన చిత్తం అని చెప్పండి. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన పట్ల ఉన్న ఉద్దేశం ఎలా ఎవరికో తెలుసుకుంటుందా? డూ యూ వాంట్ టు నో హౌ జీసస్ డిస్కవర్డ్ హిస్ పర్పస్? హలో. యేసు ప్రభు వారు దేవుడే, కానీ లోకంలోకి ఒక ఉద్దేశంతో వచ్చారు కదా. మరి ఉద్దేశం ఎలా తెలుసుకున్నారు సార్? మొదటిగా ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ నువ్వు దిగి వచ్చాయండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు నీలో లేకుండా ఆయన చిత్తంలో తెలుసుకోలేము. ప్రైజ్ ది లార్డ్. కోతెంతో విస్తారము. ఇప్పుడు కోత యజమానుడు ఎవరండి? కోత యజమానుడు ఎవరండి? చెప్పండి దేశం గారు. తండ్రి ఎవరండి? కలహ సహరా. ఇప్పుడు నేను యేసుప్రభు ఇక్కడ ఉండి తోట యజమానుడు ప్రార్థించాను ఎందుకు చెప్తాను? నాకు ప్రార్థించని చెప్పొచ్చు కదా నేను. హలో. సో తండ్రి ఎవరండి? దట్స్ గుడ్. వాక్యం ఏమి చెప్తున్నాయి సార్? కన్యక గర్భము ధరించడానికి కారణం రెండు. ఒకటి, దేవుని యొక్క శక్తి తన మీద దిగి రావాలి.
రెండోది పరిశుద్ధాత్ముని ద్వారా తిని గర్భం ధరించాలి. అంటే యేసు ప్రభు తండ్రి ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఈ తోట యజమాని ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధాత్ముడు నా పేరేంటో తెలుసా? యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరా, ముగ్గురు ఒకటేనా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు నేను నాకు అందమైన భార్యకి ఏమవుతానండి? యజమాని అవుతాను నేను వాక్యానుసారంగా. రెండోదిగా మీ అందరూ నేనేమవుతాను? పాస్టర్ అవుతాను కదా. మూడోదిగా పాస్టర్ సురేష్కి ఏమవుతానండి? దిల్కా తనకన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను వేరు వేరా ఒకటే ఉన్నానా? ప్రైజ్ ది లార్డ్. సరే, నేను మీకు ఎంత సన్నిహితంగా ఉన్నా, మీకు ఎంత దగ్గరగా ఉన్నా, మీరు నన్ను చూసి పలకాల్సిన పదం ఏంటి తెలుసా? పాస్టర్ సార్ అని చెప్పాలి. ఏమంటారండి? ఓకే. రెండోదిగా మీరు నాకు ఏ విధమైన గౌరవం ఇస్తున్నారో మీరు నా భార్య కూడా ఆ విధమైన గౌరవం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దానికి ఈ రోజు నుంచి ఒక స్పెషల్ చేసేసాను నేను. హల్లెలూయా. అక్క అన్న నో ప్లీజ్. ఫస్ట్ కర్ణబాబు గారు మాకు ప్రోటోకాల్ నేర్పించారు. ఇప్పుడు మీరు నన్ను అన్నలాగా కుమ్మాడులాగా చూస్తే అన్న మీద ఉన్న అభిషేకము, కుమ్మాడు మీద ఉన్న అభిషేకం మాత్రం మీరు అనుభవించగలుగుతారు. దేవుని యొక్క సేవకుడైన అభిషేకం మీరు ఎప్పుడు అనుభవించలేండి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ప్లస్ విల్ హ్యావ్ 2 separate చైర్స్. ఓకేనా? దాంట్లో ఎవరు పడితే వాళ్ళు కూర్చోడానికి వీల్లేదండి. ప్లీజ్ డూ రిమెంబర్ దిస్. హల్లెలూయా. నన్ను మీకు చాలా ఇష్టం. వెళ్ళిన సంఘాలు ఎక్కండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అర్థమవుతున్నాయా? ఇప్పుడు యేసు ప్రభు వారిని మీరు ప్రభువులా కాకుండా యోహాను యొక్క సహోదరులా చూశారు కాబట్టి వడ్రంగి కుమారుడు అన్నారండి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులేమో వెండి బంగారం బోనం చేసి ఆయన కాళ్ళ దగ్గర పెడతా ఉంటే ఈ యోహాను తనతో పుట్టి పెరిగాడు కాబట్టి మా కజినే కదా అనుకున్నాడు. ఈ బాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఈయనే దేవుని కుమారుడు అనేది ఎప్పుడు తెలిసింది తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడో అప్పుడే తెలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ మీ పూర్తి పేరు ఏంటిది? రాజ్. అమ్మాయ అయ్యగారు మీ బండి మీద తీసుకొచ్చారు కదా, మీరు ఏమని పిలుస్తారు? సురేష్ అన్న కాదండి, సురేష్ అయ్యగారు అన్నను అనుకోండి. అన్న మీద అభిషేకం మీద మీరు పొందుకెళ్తారు. అదే అయ్యగారు అనుకోండి, అయ్యగారు మీద అభిషేకం మీరు పొందుకెళ్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సంపూర్ణమైన చిత్తము మనం తెలుసుకోవాలి. అదే విధంగా తెలుసా? అత్యధికంగా వాక్యం ధ్యానించడం బట్టి లూకా సువార్త 4వ అధ్యాయం చెప్తుంది. యెషయా ప్రవక్త రాసిన ఒక ప్రవచనము యేసు ప్రవక్త తీసి చదివేటప్పుడు ఆయన లేఖనంలో ఆయన కనుగొన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు ప్రభువు దీనికి ఉద్దేశం ఎలా తెలుసుకున్నాడంటే, మొదటిగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడం జరిగింది. రెండోదిగా ఆ లేఖనాలు చదివేటప్పుడు ఆ లేఖనాల్లో ఉన్న యేసు ప్రభువు అని యేసు ప్రభు కనుక్కున్నారంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క విజన్ క్రైస్ట్ విజన్ ఫుల్ఫిల్ చేస్తామని తెలుసుకుంటారండి. హలో, మాట్లాడుతున్నాను నాతో పాటు. ఇప్పుడు ఒక పని చేయాలండి. ఒక పని చేయాలని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. దీనికి ఏమేమి కావాలి చెప్పండి? ఏమేమి కావాలి? ఏం కావాలి? అయ్యారు ఏమేమి కావాలి అయ్యారు? మట్టి కావాలా? ఇసుక అంటారా? ఇసుక, సిమెంట్, ఇంకా రాళ్ళు, ఇంకేం వాడతారండి? కంకర. ఓకే, ఇప్పుడు అందరు సంఘంలో ఉన్న అందరూ ఇసుక ఏంటి ఇల్లు కట్టుకోగలుగుతామా? ఇసుకలు కట్టుకోగలుగుతాను అంతే మాత్రం. నేను ఇప్పుడు సంఘంలో ఉన్న అందవారు కంకర రాళ్ళు కొంటే నేను బిల్డింగ్ కట్టుకోగలుగుతానా? హల్లెలూయా. అందుకే మీరందరూ వేరువేరుగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఇదేంటి సిస్టర్ పెర్సి గారు ప్రణీత్ ఏంటి నేను ఒకలాగా ఉన్నాను, తిని ఒకలాగా ఉంది, వేరు కూడానే మిస్తరంగా ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమైతే బాగుందండి. సి డోంట్ కాపీ అదర్స్, కాపీ జీసస్. యేసు ప్రభువుని మీరు కాపీ కొట్టేటప్పుడు ఆయన ఒక భాగము మీకు అట్రాక్ట్ చేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. నాకు యేసు ప్రభు యొక్క భాగంలో నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటో తెలుసా? ఓకే, మిమ్మల్ని అడుగుతాను, వాట్ ఇన్ ద జీసస్ హ్యాస్ బీన్ అట్రాక్షన్ టు యూ? ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? సీరియస్లీ రాంగ్ ఆన్సర్. ఓకే, దట్స్ గుడ్. ఇంకా ఒకవేళ రాజేష్ దేవుని యొక్క క్షమాపణ పొందుకోకపోతే యేసు దగ్గర వచ్చేవాడు కాదేమో అని ఇట్ ఈస్ వాట్ అట్రాక్టెడ్, రైట్? ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఒకవేళ యేసు ప్రభువు నీకోసం సిలువేయకపోతే ఆయన ప్రేమించదాను కదా. ఓకే, ఇంకా
చెప్పండి. Sister Deborah, what is in Jesus which is attraction to you? ఆయన ప్రేమ లేదండి, అర్థం చేసుకోండి. హీ ఈజ్ లవ్. ఆయనలో ప్రేమ లేదండి, ఆయనే ప్రేమ అయి ఉన్నాడండి. హలో, ఓకే. ఇంకా అంటే ఏదో యేసు ప్రభులో ఉన్నది మీరు చూసి ఆయనకి మీరు దగ్గరయ్యారండి. హల్లెలూయా. ఒక్కటి చూసి దగ్గర అయితే అన్ని చూస్తే. ఆయన కృప గురించి మాట్లాడాలంటే పాటలు కూడా రాయలేమండి మనం. ఆయన కృప 1000 తరముల వరకు ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృపని ఎవరైనా వివరించగలుగుతారా, వర్ణించగలుగుతారా? ఆయన ఆ కృప గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి మీకు ఏమవుతుంది సార్, అత్యధిక కృపను పొందుకుంటారండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన గురించి, ఆయన ప్రేమ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు ఆయన ప్రేమ మీరు పొంగి పొర్లుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్షమాపణ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్న కొలది మీరు ఎంతలా క్షమింపబడ్డారో మీకు అర్థమవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంత ధనవంతుడు ఎప్పుడైనా ఆలోచించారు? యు నో హౌ రిచ్ మై గాడ్ ఈస్, యు నో. హల్లెలూయా. ఎంతమంది తెలుసండి మన ప్రభు రిచ్ అనేసి? ఒక మాట చెప్తేనే వీళ్ళు కొత్తగా ఉంటుందేమో. యేసు ప్రభు వారికి పేదవారైనా పేదరికమైన ఇష్టం కాదండి. ప్రైజ్ ది లార్డ్. విన్నారండి? యేసు ప్రభు వారికి పేదవారైనా పేదరికమైన ఇష్టం కాదండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నువ్వు పేదవాడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తా, నేను ధనవంతులు మార్చేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారికి పాపం అంటే ఇష్టం కాదండి. అందుకే ఆయన ఏం చేశాడు, పాపానికి బదులుగా నీతిమంతులు మనం మార్చేశాడండి. ప్రైజ్ ది లార్డ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేర్ విల్ బి నో బెగర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి రాజ్యంలో అడుక్కునే వాళ్ళు ఉండరండి. హల్లెలూయా. క్రైస్తవులు అడుక్కునే వాళ్ళు లేరండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మన ప్రభు ఎంత ఐశ్వర్యవంతుడు చెప్పండి. ఎంత పెద్దవాడు తెలుసు మీకు? ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు అండి. కబహ సరహ నామ. వేలాది దేవతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. అట్టి మహిమను అట్టి పేరును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి? ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడండి? ఇప్పుడు యేసుప్రభు నీలో అంటే ఏ పరలోకం దృష్టి పరలోకం ఉంటుందో నీ మీద ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుప్రభు వారు పేతురుతో అంటాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు కుడి వైపున వలవే అన్నాడు. అన్నారా? అన్నప్పుడు ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? ఆ సముద్రంలో ఉన్న చేపలు ఏం చేస్తున్నాయా? జీవాధిపతి సృష్టికర్త మనం పిలుస్తున్నాడు రాని పరిగెత్తున వల్లోకి వచ్చేసినాయి అంట. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు పేతురు అంటాడు, నీటి మీద నడుచుకుంటారా అంటాడు. ఆ నీళ్ళు ఏం చేసింది తెలుసా? యేసుప్రభుని చూసి, అమ్మా నేను నీళ్ళ మీద నడుచుకుంటా అమ్మాడు కదా, లెట్ us చేంజ్ యువర్ పొజిషన్, మన రాళ్ళతో మారిపోతాం అనుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమైతే బాగుందండి. సృష్టి యావత్ అంతయు సృష్టికర్తను తెలుసుకున్నదండి. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తెలుసా? ఈ సృష్టి యావత్తు అంతా అంట దేవుని యొక్క కుమార్తెల యొక్క ప్రత్యక్షత కోసం అవి చూస్తున్నాయంట. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు నడుస్తున్న ప్రతిసారి సృష్టి అంతా నేను చూస్తా ఉంటుంది. ఎవరికి అర్థమైందా? సృష్టి అంతా నీ కోసం పనిచేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వెళ్ళిన చోట వర్షం లేదేమో, నువ్వు వెళ్ళిన అక్కడ వర్షం కుమ్మరింపబడం గాక. నువ్వు వెళ్ళిన చోట ఎండ లేదేమో, ఎండ అక్కడ కురియును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యం అంటుందండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే నువ్వు ఏంటి తెలుసా? నువ్వు ఈ తరానికి పరిష్కారంగా ఉన్నవాడిని. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణమైన చిత్తం అని చెప్పండి. పరిపూర్ణమైన చిత్తం తెలుసుకోవడానికి నేను 3 విషయాలు చెప్తానండి. మొదటిగా పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా దేవుని యొక్క వాక్యం. మూడోదిగా దేవుని వాక్యానుసారంగా కట్టబడిన సంఘము. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు లేకుండా, దేవుని యొక్క వాక్యం లేకుండా, ఆయన సంఘం యొక్క సహాయం లేకుండా మీరు దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశము ఎప్పటికి కూడా మీరు పూర్తి చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది చెప్పగలుగుతారండి? ప్రభువారు నాకు ఉంటే సరిపోతుంది, ఇంకెవరొద్దు అనేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీవుంటే నాకు చాలు యేసయ్యా, ఇంకా నాకు ఎవరు వద్దయ్యా. హల్లెలూయా. ఎన్నెన్నో కష్టాలు వచ్చినా
ఎందుకు పాటలు పాడడానికి అసలు తీసుకుంటారో అర్థం కదా మీరు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడు పాటలు పాడారా? ఈ పాటలు పాడ సంతోషంగా పాడరా, దుఃఖంతో పాడారా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తం అండి? ఆలోచిద్దాం ఒకసారి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తం అంట? ఇంకా అడగడం ఎందుకు? నువ్వు అడిగినా అడగకపోయినా దేవుని చిత్తం జరుగుతున్నప్పుడు ప్రార్థన చేయడం ఆలోచిస్తున్నారు ఒకసారి అయినా? ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో దేవుని చిత్తం ఆటోమేటిక్గా జరగదండి, నువ్వు తెలుసుకుని ఫుల్ఫిల్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక అనారోగ్య వ్యక్తి ఇక్కడ ఉన్నాడండి, తను స్వస్థపరచాలి అని దేవునికి ఉద్దేశము. తను ఎలా స్వస్థపరచబడతాడు? నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ప్రభువుని అడుగుతున్నావు, ప్రభు స్వస్థపరచు 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 అంటా ఉన్నావు. ప్రభు ఏమంటారు? ఏమంటారు? ఏమంటారండి? ఆయన ఏమంటారు తెలుసా? ఊరు అందుకే నిన్ను అక్కడ పంపించానంటారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఏమై స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్? ఓకే, నా టైం చూపిస్తే బాగుంటుంది. 12:42 కదా? ఓకే, ఇంకా 8 minutes టైమింగ్ వెళ్తారు నాకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన చిత్తము మనం తెలుసుకోవడానికి దేవుడు తన ఆత్మను, తన వాక్యను, తన సంఘమునకు సహాయంగా పంపించాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నవాడు చెప్పగలుగుతారు నా ప్రభు అంటే చాలు ఇంకెవరు అనేసి? ఎవరు అలా ఉన్నారా? ఇక్కడ కేవలము యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీ సేవలు కాకుండా? మరి వెంబడి అక్కడ ఎక్కడ ఏం చేస్తున్నావు? హలో, ఎవరు అర్థమవుతుందా? నాకు యేసు ప్రభువు అంటే చాలు అండి, ఇంకెవరు వద్దండి. మరి నేను పరలోకంలో ఉన్నా కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? పైకి వెళ్ళిపోవచ్చు కదా. ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. పౌలు తన ఆత్మీయ కుమారులను కన్నాడంట. ఒక ఆయన కుమార్ పేరెంట్స్ చెప్పండి. వేర్ ఈజ్ మై తిమోతి? నా తిమోతి ఎక్కడ? తీతు ఎక్కడ? ఎపఫ్రస్ ఎక్కడ? మై పార్ట్నర్. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు అన్న విషయమే తెలుసా, నేను క్రీస్తుని వెంబడిస్తున్న విధంగా మీరు నన్ను వెంబడించండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మా చుక్సాగర్ ఉన్నారు కదా, ఆయనకి ఏమైనా మెంటర్షిప్ అవసరం అంటారా? హలో అని అనుకోవచ్చు కదా. ప్రభువుని నాకు సరిపోతే పాస్టర్ క్రిసాగర్ వద్దని చెప్పచ్చు కదా. హల్లెలూయా. మీరు గమనిస్తామంటే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి రావడానికి ఆయన మనుషులను వాడుకున్నాడండి. కన్యక లేకపోతే యేసు ప్రభు పుట్టుకోవడం లేదండి. విన్నారా? స్త్రీలే లేకపోతే యేసు లోకానికి వచ్చేవాడు కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఇక్కడ ఉన్నవారు నేను స్త్రీ ద్వారా రాలేదని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. స్త్రీలను గౌరవించాలా గౌరవించకూడదా? ఏదో వాక్యం తీస్తారా స్త్రీలు ఎటువంటి వారంట? ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఎవరి నుంచి చెప్పారు? ఏ సంఘం నుంచి చెప్పారు? ఆయన ఒకవేళ పౌలు గారు క్రైస్ట్ ఎంబసీ హైదరాబాద్ చేస్తే ఆయన అంటారు, అబ్బాబ్బా నేను కేవలం కొరింథీ గురించి రాస్తాను, క్రైస్ట్ ఎంబసీ హైదరాబాద్ గురించి రాలేని చెప్తారు ఆయన. ఎవరికి అర్థమైతే బాగున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పౌలు కొరింథీలో ఉన్న సంఘములో ఉన్న స్త్రీల గురించి ఎందుకు ఆ విషయం చెప్పాడంటే, వీళ్ళందరూ ఎవరంటే ఒక వర్డ్ యూజ్ చేస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే సంఘమునకు వెళ్ళి వాళ్ళ గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవతకు వీరి యొక్క శరీరం అర్పించుకున్నారంట. అంటే అర్థమైందా? అంటే అక్కడున్న ఎవరైతే ఆ యొక్క గోపురంలో ఆ యొక్క స్థలంలో ఉండి పూజ చేస్తున్నారో వాళ్ళతో మీరు పడుకొని మేము దేవునికి అర్పిస్తాం అనుకునేవారు కొన్ని టైంలో. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా, మీరు మీ యొక్క భర్తల మాట మీరు వినండి, సంఘంలో నోడు మూసుకుని ఉండండి. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఉన్న అన్ని ఆచారాలని పామేస్తారంట సంఘస్థులకి. అందుకే వాళ్ళు సంఘంలో మాట్లాడుతున్నారంట. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం అది కాదండి. దీని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. కొరింథీలో ఉన్న సంఘం వేరు, క్రైస్తవ సంఘం వేరండి. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరూ లాస్ట్ ఒక వాక్యం చూపించింది కదా, స్త్రీలు యొక్క వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? మీకున్న వెంట్రుకలు మీ యొక్క చెంగుగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీరు మళ్ళీ ఇంకో చెంగు వేసుకోరండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, in the Christ members, this is what we follow. Praise the Lord. Okay, where are we? Okay, ఎంతమంది దగ్గర బైబిల్ గ్రంథం ఉందండి? ఈ బైబిల్ గ్రంథము దేవుడు రాశాడా? ఎవరు రాశారండి? ఎవరు రాశారు? హలో, పౌలు ప్రీచరా? పౌలు పాస్టర్ గారా?
పౌలు అపోస్తులుడా? పౌలు ఒక ఎవాంజలిస్టా? ఆయన రాసిన పత్రిక దేవుడు మనకు ఆయన వాక్యాన్ని ఇచ్చారండి. ప్లీజ్ అందరూ స్టే ఫోకస్ అందరూ వైపు చూడండి. ఒకవేళ నువ్వు నాకు సంఘ కాపరి వద్దు, ప్రభువారి నాకు కావాలి అంటే సంఘ కాపరి రాసిన పత్రిక నీ దగ్గర ఉండదండి. అప్పుడు ప్రభుని ఎలా తెలుసుకుంటావు? ఎవరిని అర్థమైతే బాగుంది నేను మాట్లాడేది. ప్రైజ్ లార్డ్. ఒక బైబిల్ గ్రంథం ఇవ్వండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఎవరు రాశారండి? మనుషులు రాశారా, దేవుడు రాశాడా? దేవుడు మనుషుల ద్వారా రాశాడు. మనుషులు వద్దా అన్నా అనుకో, నీకు బైబిల్ గ్రంథం ఉండదు. మరి ఆయన ఎలా తెలుసుకుంటావు? ప్రైజ్ లార్డ్. అందుకే ప్రభువారు ఏమాట తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతో, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడను. నేను ఎవరో తెలుసుకోవాలంటే వీరి జీవితం చూడు, నేను తెలిసిపోతున్నాను. ప్రైజ్ లార్డ్. అంటే వీరు లేకుండా, వీళ్ళ ఒక పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ లేకుండా ప్రభువుని మనం ఎప్పుడు తెలుసుకోలేమండి. ప్రైజ్ లార్డ్. అంటే నేను ఏమన్నా తెలుసా, నీపై ఉన్న సేవకులు లేకుండా నువ్వు దేవుని తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టం అండి. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ కర్ణబాబు మాట చెప్తా ఉన్నారు, సంఘం నుండి పంపబడిన వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే సంఘం నుంచి వచ్చేసిన వ్యక్తిగా ఉన్నావా అని అడిగారు ఆయన. ప్రైజ్ లార్డ్. ఇట్స్ మై ప్రేయర్ అండి, మన యొక్క చర్చ్లో అండి పంపబడేవారు ఉండాలి, వెళ్ళిపోయిన వారు ఉండకూడదండి. ప్రైజ్ లార్డ్. ఎవరు అర్థమవుతుందండి? ప్రైజ్ లార్డ్. ఆయన చెప్పిన ఒక విషయం ఏంటి తెలుసా, సంఘంలో ఉన్నప్పుడు అంట మనము మన యొక్క దృష్టి, మన యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలంటే యేసు ప్రభువు వారి యొక్క పోలికతో మనం ఉండాలంట. ప్రైజ్ లార్డ్. సంపూర్ణమైన ఉద్దేశం ఎలా తెలుసుకుంటావు అంటే, మొదటిగా ఈ సంఘముకు ఉన్న ఉద్దేశము నువ్వు నెరవేర్చడంలో తెలుసుకుంటావని. ప్రైజ్ లార్డ్. ఎంతమంది చికెన్ బిర్యానీ ఇష్టం అండి? ఎలా వండుతారండి? చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిది? చికెన్ కావాలి, మసాలాస్ కావాలి, రైస్ కావాలి. ఇవి ఏమి లేకుండా చికెన్ బిర్యానీ వండగలుగుతారా? అదేవిధంగా సంఘంలో మీరు ఎవరు లేకుండా దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశం ఎప్పుడు నెరవేర్చబడదండి. ప్రైజ్ లార్డ్. హలో. ఇప్పుడు సువార్త ప్రకటించాలి అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అవయము అది పని చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా కాళ్ళగా ఉండాలని ఎప్పుడు ఆలోచించకూడదండి. ఇప్పుడు ఆలోచించండి, మీ చేతులు కాళ్ళులాగా ఉండాలనుకో అని కోరుకునే అనుకో, అప్పుడు ఏమైపోతుంది? ఎలా అయిపోతుంది? మీరు అందరూ మీ ముక్కు కాసేపు మీ చెవిలాగా ఉండాలనుకుందాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? మీరు అందరూ హలో, ఎవరు అర్థమవుతుందా? మీ నోరు కాసేపు కాళ్ళలాగా అయిపోవాలనుకోండి, ఏమైపోతుంది మీరు అందరూ అప్పుడు? ప్రైజ్ లార్డ్. అంటే నేను ఏమన్నా తెలుసా, దేవుని యొక్క రాజ్యంలో మన యొక్క పొజిషన్ ఏంటిది అది మనం తెలుసుకోవాలండి. ప్రైజ్ లార్డ్. మీకు ఈజియెస్ట్ వే చెప్పనా, మీ పైన ఉన్న కాపరులు అది మీరు తెలుసుకునేటట్టుగా మీకు సాయం చేస్తారండి. ప్రైజ్ లార్డ్. దేని ఉద్దేశము నాకు తెలుసుకోవడానికి ఇది నాకు చాలా ఈజీ అయిపోయింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నాపై ఉన్న సేవకులను బట్టి, బికాస్ ఆఫ్ పాస్టర్ చుక్ స్మోకేమి, ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్ ఇన్ మై లైఫ్. ప్రైజ్ లార్డ్. అదే విధంగా ప్రవచిస్తున్నానండి. దేవుడు నన్ను ఏ విధంగా మీకు చూపిస్తున్నారు ఆ విధంగా మీరు చూసినప్పుడు దేవునికి సంపూర్ణమైన పరిపూర్ణ చిత్తం తెలుసుకుందరు గాక. వినపడుతుంది గట్టి, ఎవరు చెప్పలేదు. హల్లెలూయా. నా ప్రార్థన తెలుసా, దేవుని కృపలో మనుషుల యొక్క దయలో మీరు అందరూ బదిలీరు గాక. అనేక మంది రక్షించే వారిగా మీరు అందరూ ఉందరు గాక. రక్షించిన వారిని కట్టేవారిని మీరు ఉందరు గాక. కట్టేవారిని పంపబడే వారిగా మీరు ఉందరు గాక. అత్యధికంగా ఇచ్చేవారు మీరు అందరూ ఉందరు గాక. మిమ్మల్ని చూసిన వారు యేసుప్రభువుని చూసేవారు గాక. హల్లెలూయా. అందు నుంచి ఉందామని దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మక సహవాసం ద్వారా, సంఘము ద్వారా మనం తెలుసుకోగలమండి. అత్యధికంగా వాక్యం ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి, స్తుతించండి, ఇవ్వండి, సువార్త మీరు ప్రకటించండి. హల్లెలూయా. సో ఇక్కడ ఉన్నవారు లేకపోతే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు యేసు ప్రభువు వారిని మీకు సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదు అనేవారు నా వెనకాల ఈ మాటలు చెప్పండి. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి
తిరిగి లేచావని హృదయపూర్వకముగా విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నీవు నా జీవితానికి ప్రభువని రక్షకుడని అంగీకరిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన చేసిన వారి కోసం ప్రార్థన చేస్తున్నానని యేసు యొక్క నామం చేత నువ్వు ముద్రింపబడ్డు గాక. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ఈ యొక్క క్షణము పరిశుద్ధాత్మను పొందుకుందు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అట్లా సడన్ గా మీ జీవితాల్లో మీరు ఆశీర్వాదం అనుభవించరు గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో లెట్ us టేక్ అవర్ ఆఫరింగ్స్ అండి. ఈ నెల కృతజ్ఞత నెల కనుక మీకు జనరల్ ఆఫరింగ్ తో పాటు ఎన్వలప్స్ లో మీ యొక్క కృతజ్ఞత అర్పణ ఇవ్వాల్సిన కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఓకే, వేర్ ఇస్ చేయండి.